ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారికి జూలై 1, 2, 3 తేదీల్లో ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది. కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతోంది. మీనరాశి వారికి జూలై నెల 1, 2, 3 తేదీల్లో ప్రత్యేకమైనటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూలై నెల 1, 2, 3 తేదీలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు లేదా సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం భావిస్తారు. ఈ వీడియో జ్యోతిష ఆధారిత సాధారణ సమాచారం మాత్రమే. ప్రతి వ్యక్తి అనుభవం భిన్నంగా ఉండవచ్చు. ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సందేశాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా కాలంగా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఆలస్యాలు క్రమంగా తగ్గే సూచనలు కనిపించవచ్చు. మీ కృషికి తగ్గ గుర్తింపు రావడం, కొత్త అవకాశాలు కనిపించడం లేదా శుభవార్త అందడం వంటి అనుభవాలు కొందరికి ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. ఈ 3 రోజుల్లో కూడా మీకు వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక ముఖ్యమైన పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశానికి దారితీయవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపార అవకాశమైనా, కుటుంబ శుభవార్త అయినా లేదా కొత్త సహకారమైనా సరే కావచ్చు. అయితే అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ యొక్క నిర్ణయాలు, కృషిపైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూ సమాచారం లేదా కొత్త అవకాశం రావచ్చు. ఉద్యోగంలో ఉండేవారికి బాధ్యతలు పెరగడం, ఉన్నతాధికారులు ప్రశంసలు లభించడం లేదా పదోన్నతికి దారితీసే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా ఆదాయం పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన బకాయిలు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం, ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కోట్లు గడించే యోగం వంటి మాటలు జ్యోతిష సంప్రదాయాల్లో శుభ సూచికంగా ఉపయోగిస్తారు. వాస్తవ ఫలితాలు మాత్రం మీ కృషికి, ప్రణాళిక, పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. చాలా రోజులుగా మాట్లాడిన బంధువులతో తిరిగి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. మీ మాటకు గౌరవం పెరిగి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఉండేవారికి అపార్థాలు తగ్గి అనుబంధం బలపడే అవకాశం అయితే ఉంటుంది. అవివాహితులకు కొత్త పరిచయం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. అయితే సంబంధాల్లో నిజాయితీ, పరస్పర గౌరవం ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోండి. ఆరోగ్యం విషయంలో విశ్రాంతి, సమతుల ఆహారం, తగినంత నిద్రపైన శ్రద్ధ పెట్టడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం మాత్రమే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. మీ ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణ మీ యొక్క విజయానికి నిజమైన బలము. ముగింపుగా ముక్కోటి దేవతల ఆశీస్సులు మీపైన ఉండాలని, మీనరాశి వారికి జూలై నెల కొత్త ఆశలు, మంచి అవకాశాలు, ఆనందం, ఆర్థిక పురోగతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అంతేకాదు ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా పెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయండి. మార్పులు కూడా మీ మంచికే జరగబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి గత కొంతకాలంగా మీ జీవితంలో ఎదురైన ఆటంకాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు కూడా క్రమంగా తగ్గి కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడితే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీ యొక్క సహనం, కృషి, సరైన నిర్ణయాలకు పరీక్షా కాలంగా కూడా చెప్పాలి. జూలై నెల 1, 2, 3 తేదీలలో మీకు అనుకోకుండా ఒక వ్యక్తి నుండి సమాచారం రావచ్చు. ఆ సమాచారం ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా కొత్త ప్రాజెక్టులకు సంబంధించినదే కూడా ఉండవచ్చు. చిన్న అవకాశం కనిపించినా అది భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కూడా కావచ్చు. అందుకే ప్రతి కాల్, ప్రతి సందేశాన్ని ఆలోచించి పరిశీలించండి. మీ యొక్క ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు ఒక పెద్ద ఆయుధం. గతంలో విఫలమైనటువంటి ప్రయత్నాలను గుర్తు చేసుకుని వెనకడుగు వేయకుండా కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరించండి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా అందుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండేవారికి కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు లేదా లాభదాయకమైన ఒప్పందాలు దొరికే సూచనలు కూడా ఉన్నాయండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు రావచ్చు. విద్యార్థులు కూడా ఏకాగ్రతతో కృషి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో చాలా ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న ఒక పని పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమ జీవితంలో ఉండేవారికి పరస్పర అవగాహన పెరిగి సంబంధం మరింత బలపడే అవకాశం అయితే ఉంటుంది. అవివాహితులకు కొత్త పరిచయం ఏర్పడవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందుగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినయంతో, వివేకంతో స్వీకరించండి. ఆర్థికపరమైన విషయాల్లో ప్రణాళికతో ముందుకు సాగితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు
అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుపైన దృష్టి పెట్టండి. దీర్ఘకాల విజయానికి ఇది ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు మంచి ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు. ప్రతిరోజు కూడా కొద్దిసేపు ప్రార్థన చేయడం, సానుకూలమైన ఆలోచనతో రోజును ప్రారంభించడం మీలో కొత్త ధైర్యాన్ని పెంచవచ్చు. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం ఒక విశ్వాసం ఆధారిత మార్గదర్శకం మాత్రమే. మీ జీవితంలో నిజమైన మార్పు రావాలి అంటే మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. ఈ జూలై నెలను ఒక కొత్త ప్రారంభంగా భావించి ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా చూసేద్దాం. ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు సున్నితమైన స్వభావం కలవారుగా ఉంటారు. దయాగుణం, ఆధ్యాత్మిక భావన కలిగిన వ్యక్తులుగా చెప్పబడతారు. ఇతరుల బాధను తమ బాధగా భావించి సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ప్రేమ, కరుణ, నిజాయితీ వీరి యొక్క వ్యక్తిత్వానికి ప్రధానమైన లక్షణాలు. దయాకరుణ ఎక్కువగా ఉండే స్వభావం ఉంటుంది. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఆధ్యాత్మికత, భక్తి పట్ల ఆసక్తి ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు, కళల పట్ల అభిరుచి ఉంటాయి. కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నిజాయితీగా, వినయంగా ప్రవర్తిస్తారు. అవసరంలో ఉండేవారికి సహాయం చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. స్నేహాలను ఎంతో విలువగా భావిస్తారు. ఊహాశక్తి, సృజనాత్మకత కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కష్టాలను ఓర్పుతో ఎదుర్కొనే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క బలాలు చూసుకున్నట్లయితే దయాగుణం, నిజాయితీ, ఆధ్యాత్మిక చింతన, సృజనాత్మకత, ఓర్పు, మంచి హృదయం, సహనశక్తి, ఇతరులకు ప్రోత్సాహం ఇచ్చేటటువంటి స్వభావం. వీరి యొక్క బలహీనతలు, ఇతరులను త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. చిన్న విషయాలకే మనసు బాధపడే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం కూడా చేయవచ్చు. ఇతరుల కోసం తమ యొక్క అవసరాలను కూడా పక్కన పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీనరాశి వారు ప్రేమలో నిజమైన అనుబంధాన్ని కోరుకుంటారు. భాగస్వామికి గౌరవం, ప్రేమ, నమ్మకం ఇస్తారు. కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసి మనస్తత్వం వీరికి ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతోషమే తమ సంతోషంగా వీరు భావిస్తారు. ఉద్యోగం మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే సేవాభావం, సృజనాత్మకత, సహనం అవసరమయ్యేటటువంటి రంగాల్లో వీరు మంచి ప్రతిభను చూపవచ్చు. విద్య, వైద్యము, కళలు, రచన, సంగీతం, సామాజిక సేవ, కౌన్సిలింగ్, ఆధ్యాత్మిక సేవలు వంటి రంగాల్లో రాణించే అవకాశం అయితే ఉంటుంది. సంపాదనతో పాటు పొదుపైన సరే దృష్టిని పెడితే ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మీకు మంచిది. మీ దయ, మీ యొక్క నిజాయితీ, మీ యొక్క కృషి మీ జీవితానికి నిజమైన సంపద. ఆత్మవిశ్వాసంతో, వివేకంతో ముందుకు సాగితే విజయాలు మీవే అవుతాయి. ఇతరులకు సహాయం చేస్తూనే మీ యొక్క లక్ష్యాలను కూడా మరవకండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. అసలు మీనరాశి వారి జీవితం గురించి, వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.